ఏంటి రామాదేవి గారు, మొత్తానికి ఒక గుంటూరులో జరిగినటువంటి ఒక మీటింగ్, విజయవాడలో జరిగిన ఒక మీటింగు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో దాన్ని బేస్ చేసుకొని కొంతమంది ఉద్దేశపూర్వకంగా కాపు నాయకులకి జనసేన అధినేతకి మధ్య ఒక యుద్ధ వాతావరణాన్ని, ఒక అలజడిని, ఒక అగాధాన్ని సృష్టించాలనేటువంటి కొన్ని ప్రయత్నాలు చేస్తామని, మరి ఆ ప్రయత్నాలు విఫలమవుతాయా, ముందుకెళ్తాయా? సాక్షాత్ ఆయన కూడా లెటర్ రిలీజ్ చేశారు. ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ డైరెక్ట్ పాయింట్ లోకి వస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కుల నాయకుడు కాదు. ఇది ప్రతి ఒక్కరూ ఒప్పుకునే సత్యం అండి. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అలాగే అణగారిన వర్గాలు అన్ని కూడా ఆయన కోసం ఆశగా ఎదురు చూస్తున్నా ఆయన ఖచ్చితంగా కుల నాయకుడు కాదు. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, ఖచ్చితంగా ఉండి ఒక తల్లి తండ్రి కుటుంబంలో ఎలాగైతే మన బిడ్డ అంటే మన అని కాపులనే కదండి, అందరూ పవన్ కళ్యాణ్ గారిని మన బిడ్డ సీఎం కావాలి అని ఓన్ చేస్తున్నారు. కాబట్టి ఒక కుటుంబంలో తల్లి తండ్రి బిడ్డకి మార్కులు తక్కువ వస్తున్నాయి అనుకోండి, సపోజు అరిసేస్తారు. అరిసేసిన తర్వాత ఆ బిడ్డ బయటకు వెళ్ళి నాకు తెలియదా నేను ఎన్ని మార్కులు తెచ్చుకోవాలా అనేది వాడి పాయింట్. ఇక్కడ తల్లిదండ్రి పాయింట్ ఏంటి, నా బిడ్డ అందరికంటే బెటర్ గా ఉండాలని తల్లిదండ్రి పాయింట్. ఇట్లాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, అలాగే అనేక మంది ఒక్క కుల సంఘాలు అనే కాదండి, కాపులనే కాదు, అందరూ కూడా అరే ఆవేదన చెందుతున్న మాట వాస్తవం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే సీఎం కావాలి, పవన్ కళ్యాణ్ గారిని అందరికంటే అధిక పెద్ద స్థాయిలో చూడాలి అనుకున్న కార్యకర్తలు లక్షల మంది, కోట్ల మంది ఆలోచన, ఆవేదన కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుండు అని. కాకపోతే ఇక్కడ మనం అవసరార్థం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కావచ్చు పొత్తు పెట్టుకున్నాం, దీన్ని ఎవరు కాదనలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నారండి, నేను బడుగు బలహీన వర్గాల, అణగారిన వర్గాలకు ప్రతినిధిగా ఉన్నాను. 2009 నుండి మీరు ఎదురు చూస్తున్న ఆశ నెరవేరుతుంది అంటే అర్థం ఏంటండి? అలాగే ఖచ్చితంగా మీ అందరూ కూడా రాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపుల ప్రాధాన్యత కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతుంది అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా వారు ఎవ్వరికీ అన్యాయం చేయరండి. వారు అనుకున్నట్టుగానే తక్కువ సీట్లు ఏమి తీసుకోరండి. వారి డిమాండ్ వారికి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా 50 లోపు వస్తాయని ఎవ్వరూ అనుకోవట్లేదండి. చిన్న కార్యకర్త నుంచి ఖచ్చితంగా 50 పైనే, 60 నుంచి 70 వరకు వారు తీసుకుంటారు. మనందరి కోరిక నెరవేరుతుందని ఎదురు చూస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇంకో మాట చెప్తున్నానండి, ఇక్కడ అందరూ ఏదేదో వండి వాడటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కంప్లైంట్స్ పెట్టడం అనేక రకాలుగా చేస్తున్నారు. ఇక్కడ మేము ఖచ్చితంగా చెప్తున్నామండి, కుటుంబంలో ఒక పెద్దన్న పాత్ర ఆయన పోషించమన్నట్టే ఆ పెద్దల ఆవేదన ఆయన హై స్థాయిలో ఉండాలని. ఆయన కూడా ఏమనుకుంటున్నారు, నేనెందుకు అన్యాయం చేస్తాను, నన్ను ఎవరైతే నమ్మి నాతో నడుస్తున్న కోట్ల మంది ప్రజల కోసం ప్రతినిధిగా నేను ఖచ్చితంగా కూడా వాళ్ళకి న్యాయం చేస్తాను, వాళ్ళు అనుకునే కోరిక నెరవేర్స్తాను అనే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఇంకోటి ఆలోచించాలండి, దొంగలకి, దోచుకున్న వాళ్ళకి, అలాగే మర్డర్లు చేసిన వాళ్ళకి, కేసుల్లో ఉన్న వాళ్ళకి ఓటేసి చూశారు. ప్రజలారా మీరు ఒక్కటి ఆలోచించండి, వాళ్ళకి ఓటేశారు, వీళ్ళకి ఓటేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరి సొమ్ము తినలేదు. నీతి, నిజాయితీ, నిబద్ధతకి నిదర్శనంగా రాష్ట్ర బాగు కోసం వచ్చిన ఏకైక వ్యక్తి, తన కష్టార్జితాన్ని ప్రజలకు పంచుతున్న వ్యక్తి. కాబట్టి అందరూ ఏకమై ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి. రాష్ట్ర భవిష్యత్తు, మన తలరాతలు మారి తీరుతాయి. ఎందుకు చెప్తున్నామంటే ఇంతకు ముందు చెప్పారు, ఎవరైతే 4 ముఖ్యమంత్రులు మాత్రమే రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యారు, వాళ్ళు మాత్రమే అవినీతి చేయలేదు. మిగతా వచ్చిన వాళ్ళు అనేక మంది ఇక్కడ అవినీతితో అప్పులమయం చేశారు రాష్ట్రాన్ని. ఈ అప్పులు ఎవరు తీరుతున్నారు? ఈ భారం అంతా రాష్ట్రం మీదే పడింది. ఖచ్చితంగా అత్యధిక ట్యాక్స్ పేయర్స్ గా ఉన్న కాపులు మనం కూడా అత్యధిక ట్యాక్స్ పడుతూ మనం కూడా అప్పుల బారిలో ఉన్నాము. ఇవన్నీ చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నారు? కేవలం మీటింగుల సారాంశం కూడా ఆయన్ని కాపుగా ముద్ర వేయాలనో లేకపోతే కాపు కులానికే న్యాయం చేయాలనో కాదండి. ఇక్కడ అది కూడా చెప్తున్నారు తామాషా పద్ధతిలో. ఇది పవన్ కళ్యాణ్ గారు అడిగారండి, మనం అడగడం కాదు. తామాషా పద్ధతిలో మాకిన్ని మేమింత అని అంటే అర్థం ఏంటి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు అందరికీ కూడా తమాషా పద్ధతిలో ఎవరు ఎక్కడ అధికంగా ఉంటారో వాళ్ళకి సీట్లు ఇవ్వండి. వాళ్ళకి అన్ని సీట్లు ఇస్తే ఖచ్చితంగా న్యాయం జరిగింది. ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యాలు అవుతారు. అందరూ కూడా సమదృష్టితో పనిచేస్తారు. ఎందుకంటే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసింది కూడా అదే కదండి. ఎవరైతే అణగారి వర్గాలని కలుపుకుపోయి అందరినీ ఒక ప్రాతినిధ్యం వహించేలా చేయకపోతే రానున్న కాలంలో అనేక ఉద్యమాలు వస్తాయని చెప్పారు. దీన్ని అందరం పరిగణలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా ఒక రంగా గారి తర్వాత అంతే నీతి, నిజాయితీ, నిబద్ధతతో అంత గొప్పగా ప్రజల్ని కలుపుకుపోతూ ప్రజల నుంచి పుట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారండి. ఇది అత్యధికంగా జనాలు అనుకునే మాట కూడా ఇదే.
ఎందుకంటే వారు ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ అన్ని వర్గాలకి అండగా ఉన్నారండి. ఒక ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపులు, అలాగే ఎక్కడైతే ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అలాగే ఉద్దాన సమస్య కావచ్చు, ఇందాక ప్రసాద్ గారు చెప్పారు, ఇలా అనేక సమస్యల్లో వారు ముందున్నారు. అందుకే అలాంటి వ్యక్తిని ఎవ్వరు కూడా పొగట్టుకోవాలనుకోవట్లేదండి. వారు ఖచ్చితంగా సీఎం కావాలి. అందరి ఆశయం కూడా ఏంటంటే ఈ ఒక్క అవకాశం పోకూడదు. ఈ అవకాశంలో ఎక్కడ మనం తప్పటడుగులు వేస్తామా అనే చిన్న ఆవేదన తప్ప ఏ ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకం కాదండి. కుల ఉద్యమాల్లో ఉండి ఏ పార్టీకి ముద్ర పడకుండా నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారండి. వాళ్ళు ఈ ఒక్క ఎలక్షన్ అయిపోతే మేము తప్పుకుంటాం, ఏ ఎలక్షన్ లో ఏ కుల ముద్ర పడకుండా అనుకునే వాళ్ళు కూడా లేదు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వాలి. ఇప్పుడు ప్రసాద్ గారు ఉన్నారండి, వారి ఆవేదన కూడా అదే. ఖచ్చితంగా ఈ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తే వారిని సీఎం గా భాగస్వామ్యం కనీసం 1 year 2 years చేస్తే ఖచ్చితంగా గంప గుర్తుగా మేమందరం తెగబడి పనిచేస్తున్నాం అంటున్నారే తప్ప ఇక్కడ డిమాండ్లు ఎవరు పెట్టట్లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి, వారు ఎలా ఉండాలి అనేది అందరికీ తెలుసు. వారు ఒక గొప్ప నాయకులు. 10 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్న నేను అనేక మంది ఆవేదన నాకు తెలుసు. అనేక మంది నాతో మాట్లాడుతుంటారు. రోజు మా ఇంటికి ఎంత తక్కువ వేసుకున్నా ఒక 20 మంది అన్నా వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా చెప్పేది వాళ్ళ ఆవేదన ఒక్కటే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీట్లు ఎక్కువే తీసుకుంటారు, ప్రతి సీట్ లో మనం గెలిపించుకు తీరాలి, ఆ గెలిచినప్పుడు వారికి ఖచ్చితంగా భాగస్వామ్యం ఉంటుంది రేపు రాబోయే. అదే ప్రధానంగా మొన్న మీరు పెట్టినటువంటి మీటింగుల్లో ప్రధాన అజెండా కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం అనేది మీ ప్రధాన అజెండా. ఖచ్చితంగా అండి. నిన్న చూసారు, నిజంగా చెప్తున్నామండి, మొన్న విజయవాడ మీటింగ్ కి నేను కూడా మరీ పిలుస్తున్నారు, తప్పకుండా వెళ్ళాలి, మన వాయిస్ వినిపించాలి, పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వాలి అని వెళ్ళామండి. అప్పుడు ప్రసాద్ గారు వాళ్ళందరినీ కూడా ఒక తీర్మానం చేయండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మీరు అందరూ మద్దతు ఇవ్వాలి అని ఏకపక్షంగా అక్కడ కొంచెం గడిబిడే చేశారు. అలాంటప్పుడు వాళ్ళందరూ లేచి పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి మద్దతు ఇస్తాం అనేలాగా అనిపించగలిగాం. అంటే ఒక 10 మందిలో 9 మంది, 8 మంది, 5 మంది ఉండొచ్చండి వేరేగా చేయాలి అనుకునేవాళ్ళు. కానీ అలాంటి వాళ్ళని సైతం మాలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు, ప్రసాద్ గారు లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికే మద్దతు ఇవ్వాలి, వారు ఎవరిని నిలబెట్టినా ఎక్కడ నిలబెట్టినా గొప్ప గుర్తుగా వారు చెప్పిన వారికి ఓటు వేయాలి, అత్యధికంగా సీట్లు మనం గెలిపించుకోవాలి అని పదే ఎందుకు చెప్తున్నారంటే ఇది ఆవేదన అంతే తప్ప దయచేసి పవన్ కళ్యాణ్ గారి లెక్కల్లో కూడా మనం అర్థం చేసుకోవాలి, అదే ఉంది. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. 80% మంది ఒక కాపులనే కాదు అదర్ కులాలు కూడా ఉన్నారు, తప్పకుండా కూడా మన వైపు అందరూ ఉన్నారు, మీరు నన్ను అర్థం చేసుకోండి, నన్ను ఒక్కసారి నమ్మండి అన్నారు. ఆయన్ని నమ్మకపోవడం అనేది ఏది లేదండి. ఆయన ఏమి అవినీతి పరుడు కాదు, దోచుకొని దాచుకోలేదు. అంతేగాక ఎక్కడ చిన్న రిమార్క్ లేని, ఒక కేసు లేని గొప్ప నాయకుడు. నా నాయకుడిని గర్వంగా చెప్పగలను. అలాంటి నాయకుడిని ఎందుకు మొత్తానికి రమాదేవి గారు మీరు చేసిన తీర్మానం, మీరు జనసేన అధినేతకి మద్దతు పలికిన విధానం, దాన్ని ఎవరు ప్రమోట్ చేయకుండా దాన్ని నెగిటివ్ గా తీసుకొని పోయేటువంటి ప్రొజెక్షన్ కొన్ని సంస్థలు, కొన్ని విశ్లేషణ పేరుతో కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు కదా. అలాంటిది ఎవరు చేసినా కూడా తప్పలేదు, దాన్ని ఎవరు కూడా దాన్ని సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు చంద్ర శ్రీనివాస్ గారిని చూస్తున్నానండి నేను, వారు నాకు పరిచయం లేదు, కానీ ఆయన ప్రతి యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళినప్పుడు కూడా అటు పవన్ కళ్యాణ్ గారి ఆవేదనని, కాపుల ఆవేదనని, అలాగే వారు ఎవరో నిజంగా చంద్ర శ్రీనివాస్ గారు అనే వ్యక్తి నిజంగా తెలియదు చెప్తున్నాను, వారు చెప్పే విశ్లేషణలు వినండి, రెండు వైపులా కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. కొంతమంది ఏంటంటే అంటే కాపులు గళమెత్తారు, ఇక వీళ్ళ గళాన్ని నొక్కేయాలి అంటే మార్గం పవన్ కళ్యాణ్ గారికి రాంగ్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, లేదా పవన్ కళ్యాణ్ గారి నుంచే వీళ్ళని తిట్టించాలనో లేకపోతే ఇంకోటో వాళ్ళ ఇంటెన్షన్ అయ్యి ఉండొచ్చండి. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా అలా ఆలోచించరండి. కాపులు అంటే పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈ రోజు వరకు కూడా ఏమి ఆశించకుండా నిస్వార్థంగా అన్ని పార్టీలకి పని చేస్తూ ఊడిగం చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఎవరిని పొరపాటు కూడా మాట అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. నిన్న హరిరామ గారు జోగి గారి లెటర్ చూస్తామండి, ఆయన ఎంత బాగా చెప్పారండి. అర్థం చేసుకోండి, మనం ఎవరు ఉచ్చులోనూ పడవద్దు, కాపులు ఖచ్చితంగా మన వెనుకే ఉన్నారు అనడానికి నిదర్శనం 80% పైన మంది మన వెనుకున్నారు. ఎవరో 10 మంది ఉండొచ్చు అడ్డగోలుగా మాట్లాడేవాళ్ళు, లేకపోతే వాళ్ళ స్వలాభం పొందేవాళ్ళు, కానీ ఇక్కడ అనేక మంది అండి. కాపు ఉద్యమాలను నేను ఎక్కడ తక్కువ చేయను, ఎందుకంటే ఇందాక ప్రసాద్ గారు చెప్పారు, ఒక రంగా గారి కంటే ఎక్కువ రంగా గారి బిడ్డనే ఓడించారు అదర్ పార్టీలోకి వెళ్తే. అలాగే ఒక ముద్రగడ పద్మనాభం గారు రేపు ఏ పార్టీలోకి వెళ్ళినా ఆయన మేము గెలిపించాలా అని. ఇక్కడ రాజకీయ నాయకులు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే అండి, పవన్ కళ్యాణ్ గారి ఓట్లు కావాలి, పవన్ కళ్యాణ్ గారు కావాలి. కానీ అంటే ఏంటి, ఇక్కడ అర్థం చాలా క్లియర్ గా చెప్పారు ఆయన ప్రతి మాట చాలా సూక్ష్మంగా
ఆయన మాట్లాడేది అందరికి అర్థమైందో లేదో నేనైతే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గం మాత్రం కొంతమంది వ్యక్తులకి కొన్ని పార్టీలకి అవసరం లేదనేది ప్రసాద్ గారి యొక్క అభిప్రాయం. అంటే వారి సామాజిక వర్గం అంతా కూడా ఆయన ముఖ్యమంత్రి అయితే చూడాలని కోరుకుంటుంది కాబట్టి వారిని పక్కన పెట్టాలనేటువంటి ప్రయత్నం. ఆయన అనేది అది కూడా కాదండి. పవన్ కళ్యాణ్ గారి ఓట్లు కావాలి, పవన్ కళ్యాణ్ గారు కావాలి, కానీ సామాజిక వర్గం ఏమీ అడగకూడదు. వాళ్ళ కూరలో కరివేపలాగా ఓట్లేసి పక్కకు వెళ్ళాలి. ఏమన్నా అడిగితే వారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో ఒక అగాధాన్ని క్రియేట్ చేయాలి. బ్రహ్మనాయుడు గారు మళ్ళీ వస్తాను. రమాదేవి గారు, ప్రసాద్ గారు కంక్లూజన్ అంశానికి సంబంధించి మీరు అన్నట్లు ఫైనల్ గా రమాదేవి గారు కూడా చెప్తుందంటే పవన్ కళ్యాణ్ గారు కావాలి, ఆయన ఓట్లు కావాలి, ఆయన కార్యకర్తలు కావాలి, కానీ ఆయన సామాజిక వర్గం మాత్రం నోరు తెరిచి ఏది కూడా అడగకూడదు, సైలెంట్ గా